audio jungle. కాపు రిజర్వేషన్ల గురించి కూడా ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తున్నాం. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ముస్లింల కోసం మైనారిటీల కోసం రిజర్వేషన్ల మీద స్తంభింపజేశారు సభలు. మొన్న నిజంగా మీరు వర్గీకరణ మీద కానీ ఎస్సీ వర్గీకరణ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఫిషర్మెన్స్ని ఎస్సీలో చేర్చాలి మీరు చెప్పిన మాటే కదా. అలాగే ఎస్టీలో చాలా తెగలు చేర్చాలి. ఇవన్నీ మాకు చిత్తశుద్ధిని మీరు డ్రామాలు చేయట్లేదు అనుకుంటే పార్లమెంట్లో మీ ఎంపీలు మాట్లాడమని చెప్పండి మీ ఎంపీని. కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడమని చెప్పి మీరు మాట్లాడాక అప్పుడు నేను చెప్తాను నా వైఖరి ఏంటో ప్రతి రిజర్వేషన్ మీద. అది వర్గీకరణ కావచ్చు, ఫిషర్మెన్ రిజర్వేషన్ కావచ్చు, కాపుల రిజర్వేషన్ కావచ్చు, ఏదైనా మాట్లాడతాను. నాకు అన్ని కులాలు సమానమే, అందరినీ నేను సమానంగా వచ్చి అందరూ నా కుటుంబీకులే. నేను అన్ని కుటుంబాల్లో ఒకరిని, నాకు ఒకరు వేరు ఒకరు తక్కువ కాదు. అలాగే ఆడపడుచులకి, మహిళలకి, పసిబిడ్డలకి నేను చెప్పదలుచుకుంది ఒకటే, జనసేన వచ్చింది ఒక ఎలక్షన్ కోసం రాలా, భావి తరాల కోసం బిడ్డలు బాగుండాలి, 10 కోట్లు ట్యాక్సులు కట్టే పని వదులుకొని వచ్చాను, అలాంటి సినిమా యాక్టింగ్ వదులుకొని వచ్చాను. దానికి కారణం ఇది మీరిచ్చిన జీవితం, నాకు తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం కాదు. సినిమాని మీరిచ్చింది, మీరు ప్రేమగా చూస్తే నాకు వచ్చింది జీవితం. అందుకే నా జీవితాన్ని మీకు అంకితం చేస్తాను, మన సమస్యల మీద పోరాటం చేస్తాను. ఇంత వర్షంలో కూడా అద్భుతంగా నిలబడి విన్నందుకు మీ అందరికీ జోహార్లు అర్పించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మా కోసం వచ్చే జన సైనికుల్ని, మా యువతని బాగా ప్రేమగా చూడండి, గుండెల్లో పెట్టుకొని చూడండి. వారి మనసు వెన్నపూస లాంటిది, వారి హృదయం మెత్తనైంది. మీకు అండగా నిలబడతారని తెలియజేసుకుంటూ మా వారికి మీరు అండగా నిలబడాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.